హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రంతాస్ వరల్డ్. సో ఈరోజు అయితే మీకు ఆలు పరోటా రెసిపీ చూపించబోతున్నాను. గోధుమ పిండిని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి, ఆవాల జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులో ఆవాల జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని కూడా. సో ఇది కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని అన్నీ వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. మనం పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బయట వెజిటేబుల్ మసాలా దొరుకుతుంది, మేము అది కూడా వేసుకున్నాం ఇందులో. అది కూడా వేసేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి పిసుక్కోవాలి. ఇదంతా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఆ కర్రీ. సో ఇది ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో ఇట్లా చపాతి కొంచెం ప్లెయిన్గా పూరి అంత చేసి పెట్టేసుకోవాలి. అందులో పెంక కాల్చాలి. చపాతీ లెక్క చేసి పెంకలో కాల్చేసేయాలి. కాలుస్తే ఆలు పరోటా రెడీ అయిపోతుంది. సో